హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సీతాఫలకాయలు తింటే జలుబు చేస్తుందట. అది ఇంతవరకు నిజమో కామెంట్ చేయండి. చేస్తే వేస్తాను, లేకపోతే లో అని. ఇవాళ అయితే నువ్వులతో కర్రీ ట్రై చేస్తున్నాము. ఇది అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని 3 to 4 tables ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేడెక్కాక చాప్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా ఇది ఫస్ట్ వేయాలి, మర్చిపోయి ఉల్లిపాయ వేసాక వేసాను. మీరు ముందు వేసుకోండి. వెల్లుల్లిపాయ వేగితే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నువ్వులతో మనకి చాలా యూజెస్ ఉన్నాయండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా వస్తాయి. చాలా ప్రోటీన్స్ కూడా ఉన్నాయి ఇందులో. అంతేకాకుండా ఇందులో నువ్వులు తినడం వల్ల పాలు, ఎవరైతే ఫీడింగ్ ఇస్తారో మదర్స్, వాళ్ళకి కూడా పాలు ఎక్కువ ఉంటాయని డెలివరీ టైమ్స్లో పెడతారు, డెలివరీ అయ్యాక. అయితే మరి ముందుగా నానబెట్టిన నువ్వులు ఉన్నాయి కదా, అది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బాగా ఫైన్ పేస్ట్ అనమాట. చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి. తర్వాత దాంట్లోనే కొంచెం వాటర్ వేసి కొంచెం లిక్విడ్ లాగా ఉంటే కర్రీలో వేసేయండి. తర్వాత ఆనియన్స్లో వేసి ఒక 10 నిమిషాలు అట్లా తిప్పి నూనె పైకి తేలేదాకా తిప్పుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. అది లాస్ట్ ఎట్లా వస్తుందంటే మన ఎగ్ పుల్డ, కోడిగుడ్డు పుల్లడ, ఉక్కురు, చాలా రకాలు ఉన్నాయి దానికి పేరు. అట్లా వస్తుంది అన్నమాట. చూసారు కదా, అలా కలుపుతూ కొంచెం మీడియం ఫ్లేమ్లో అలా ఉంచుకోవాలి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎంతో హెల్తీ కూడా. ఆయిల్ ఎక్కువ పట్టదు, మసాలాలు కూడా ఏం వాడం ఇందులో, ఓన్లీ హెల్తీ. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. ఇలా కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాము. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోండి. ఇప్పుడే యూట్యూబ్ స్కూల్కి అనేది రావటం జరిగింది. మెల్లమెల్లగా క్లాసెస్ అటెండ్ అవ్వటం, కొంచెం మార్కులు తెచ్చుకోవడం, అంటే ఎడిటింగ్ అది నేర్చుకోవడం అనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.